నిషేధిస్తూ తొలి సంతకం అన్నోడికైనా మదర్ ఉండాలి, లేకపోతే ఏమన్నా సాగర్. అతనికి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అట్లా జీవో నెంబర్ 1 ఇచ్చాడు కదా, ఇచ్చి కదా మట్టి కొట్టుకుపోయింది. భావ ప్రకటన స్వేచ్ఛ మీద, పత్రికా స్వేచ్ఛ మీద జీవో నెంబర్ 1 ఇచ్చి పాదయాత్ర, లోకేష్ పాదయాత్ర ముందర ఇది జగన్ ఇచ్చాడు. జగన్ రాజశేఖర రెడ్డి గారు రోసే గారు మా మంత్రిగా 913 అది ప్రెస్ ఫ్రీడమ్ ని చేస్తే అందరం గొడవ చేస్తే జీవో అన్నాడు, ఉత్తి జీవో ఇచ్చామని చెప్పి అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1 ఇచ్చి ఏం చేశాడు, ఏం సాధించగలిగాడు? 11 సాధించాడు. మీకు ఈ సాక్షి ఎడిటర్ ఎవరని ఇందాక సాగర్ అడుగుతున్నాడు కదా, ఆ సాక్షి ఎడిటర్కి పోక్సో చట్టం కింద పిల్లల మీద ఏదన్నా అత్యాచారాలు జరిగితే వాళ్ళ పేర్లు రాయకూడదు, బొమ్మలు వేయకూడదు, వాళ్ళు ఎక్కడ ఏ ఊరి వాళ్ళు అనేది ఐడెంటిఫై చేసే విధంగా రాయకూడదు. అది జర్నలిస్టులకి ఒక ఇది ఉండాలి. దాన్ని ఉల్లంఘించి రాసినందుకు పోలీసులు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు అంతే. నువ్వు రావయా, వచ్చి సమాధానం ఇచ్చిపో, లేకపోతే ఇన్ రైటింగ్ పంపించని నోటీస్ ఇస్తే దాని మీద వారం రోజులు భోరున ఏడ్చారు. సాక్షిలో ఏడ్చారు. నేను ఈ పదం కావాలని వాడుతున్నా. పత్రికా స్వేచ్ఛ ఏమైపోయింది? పత్రికా స్వేచ్ఛకి దిక్కెక్కడుంది? పత్రికా స్వేచ్ఛని చంద్రబాబు నాయుడు అణిచివేస్తున్నాడు, పత్రికా స్వేచ్ఛని మొత్తం కాలరాస్తున్నాడు, భావ ప్రకటన స్వేచ్ఛ అని ఎంత ఏడ్చారంటే వారం రోజులు ఏడ్చారు. అంటే నీ పేపర్ మీద, నీ జర్నలిస్టుల మీద వాళ్ళకి లీగల్గా చట్టబద్ధంగా పోక్సో కేసులో ఐడెంటిటీ రివీల్ చేసే విధంగా నువ్వు రాయకూడదయ్యా అని చెబితే పత్రికా స్వేచ్ఛకి లింకు పెట్టి నువ్వు ఎన్ని ఆర్టికల్స్ రాశావు, ఎంతమందితోటి ఆర్టికల్స్ రాయించావు నువ్వు పేటీఎం బ్యాచ్ తోటి. నువ్వు ఈ రోజున వచ్చి నేను ఏబిఎన్ని మూసేయిస్తా, నువ్వు 5 ఏళ్ళు ఉండంగా మూసేయించావు కదా, నీకు ఎంఎస్ఓలకు ఫోన్ చేయించి తీసేయించావు కదా. తీసేసి ఫైట్ చేసాం కానీ బతిమలాడుకోలేదు కదా. కేబుల్ ఆపరేటర్ కూడా బతిమాల మాది పెట్టండి అని. మీకు అసలు ఫైట్ చేసాం, అయితే అవుతుంది లేదని. అసలు ఎంత వీళ్ళు ఎంఎస్ఓల్ని ఉపయోగించి ఎంత చేసినా కానీ ప్రజలందరూ యూట్యూబ్లో చూసుకున్నారు. జనం చూడాలి, ఏబిఎన్ఏ చూడాలనుకుంటే ఎలాగైనా చూస్తారు. దానికి అన్ని మార్గాలు ఉన్నాయి. ప్రజలను ఆపాలనుకోవడం అది అంటారే, అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ ఆపాలనుకోవడం. ఇవన్నీ కూడా నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడుతున్నావంటే నీ అంత అజ్ఞాని ఈ ప్రపంచంలో లేడు అనేది చాలా స్పష్టంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ అనుభవాలే కదా. నువ్వు ఏబిఎన్ని బ్యాన్ చేసావు, ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేసావు, నువ్వు రాకూడదన్నావు, నువ్వు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు. నిన్ను ఎవడన్నా వచ్చి అడిగాడా? ఆంధ్రజ్యోతి రిప్రజెంటేటివ్ ఎవడన్నా వెళ్ళి మాకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వని అడిగారా? ఈనాడు లాంటి పేపర్ కూడా నీ అడ్వర్టైజ్మెంట్ నాకు వద్దు పో అని అని పక్కన పడేశారు. వాళ్ళు వెయ్యలా. ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు చీఫ్ మినిస్టర్. ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి సిగ్గుతో తల దించుకోవాలి. ఎందుకు అంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు కాబట్టి నువ్వు, కానీ బిల్లులు సెటిల్ చేయటం లేదు అని చెప్పి ఒక పత్రిక నీ అడ్వర్టైజ్మెంట్లని తిరస్కరించింది. నేను వెయ్యను అంటే ముఖ్యమంత్రి, ఆనాటి సమాచార శాఖ మంత్రి ఎవడో నాకు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని గంగలో దూకాలి. అంత దారుణమైన ఇన్సల్ట్ అది. అటువంటి ఇన్సల్ట్ అంటే పత్రికలు, ప్రజాస్వామ్యము ఇవన్నీ కలిసిపోవాలి. జడ్జి రామకృష్ణ గారు చెప్పినట్టు 4th ఎస్టేట్ అంటే పేపర్లు, మూల స్తంభాలు. నువ్వు అటువంటి మూల స్తంభాలని నువ్వు తీసేద్దామని ప్రయత్నం చేస్తే నీ స్తంభమే ఉండదు. నీకు యూ హ్యావ్ నో రైట్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్. నాకు కరోనా టైంలో కేసీఆర్ పాపం ఆయన అన్నాడు, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందో కానీ ఆయన అయితే ఒక మాట అన్నాడు, రాధాకృష్ణకి కరోనా రావాలని చెప్పి శాపాలు పెట్టాడు. అంటే ఎందుకు ఇటువంటివన్నీ మనం చాలా బాధాకరమైన విషయాలైనా మనం అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండాలి. వీకే గారు వైసీపీలో జడ్జికి కరోనా రావాలని ఇప్పుడు ఇదే
ఇదే మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ప్రవర్తించే తీరు ఇదే? పోనీ అధికారం తీసేసిన తర్వాత అయినా బుద్ధి వచ్చిందా? మేము అది బంద్ చేస్తాం, ఇది బంద్ చేస్తాం, ఆ జీవో ఇస్తాం, పేపర్ని ఆపేస్తాం. ఆపేసిన ధర్మిలానే కదా నీకు 11 సీట్లు వచ్చింది. అవును, ఆపేసినందువల్లే కదా నీకు ఇంత ఘోరమైన ఓటమి సంభవించింది. నీకు ఆ మాత్రం ఇది కూడా లేక, అందుకనే రాధాకృష్ణ రాసింది బుర్రలో గుజ్జు పెంచుకోండి. వాళ్ళు గుజ్జు పెంచుకునే ప్రయత్నం చేయట్లా. రాధాకృష్ణ గారు రాసింది తప్పు